హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు 20 నిమిషాలు అఫర్మేషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే నేను కొన్ని చెబుతాను, మీరు అది ప్రతిరోజు చెప్పండి. నేను విశ్వంలోని సకల సంపాదనలకు కేంద్ర బిందువుని. నేను విశ్వ సంపాదను నిరంతరం నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నేను విశ్వం నిరంతరం ఒక్కరిగా కలిసి ఉన్నందుకు కృతజ్ఞతలు. నాలోని అనంతమైన జ్ఞానం నన్ను మార్గాల వైపు నడిపిస్తూ పాలిస్తూ ఉంటుంది. నాకు అవసరాన్ని మించి డబ్బు నా చేతకందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు ప్రతి క్షణం నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను. నా సంపద ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంది. నేను ప్రతిరోజు సంతోషంగా గొప్పగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అనేక రకాలుగా సంపద నా వద్దకు వచ్చినందులకు కృతజ్ఞతలు. నా ఆలోచనలే నాకు నిరంతరం సంపాదన డబ్బుని సృష్టిస్తాయి. నేను నా జీవితంలోని సకల సంపాదనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు నా రాబడి పెరుగుతున్నందుకు కృతజ్ఞతలు. నేను ప్రతిరోజుని కొత్తగా అనుభవిస్తున్నాను. ఇలా మీరు ప్రతిరోజు చెప్పాలి. ఎందుకంటే ఈ పాజిటివ్ వైబ్ లేదా పాజిటివ్ మాట్లాడుతుంటే మీకు నీలో ఉన్న నెగిటివిటీని తొలగించబడుతుంది. మీరు ఎన్నిసార్లు నెగిటివ్గా మాటలు ఆడినవారో అంతకు రెట్టింపు మీరు పాజిటివ్ మాటలు ఆడితేనే ఆ నెగిటివ్ అనేది పోతుంది. సో అలా పోవాలి అన్నప్పుడు మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అన్నప్పుడు నీకు నెగటివ్ థాట్స్ వచ్చిందే అనుకోండి, ఇవి చెప్పినవి ఇలా అనుకుంటూ పోండి 10-15 సార్లు మీ మైండ్ ఫ్రెష్ అయ్యేంత వరకు. ఇలా అనుకున్న పోయే టైంకి మీరు ఏమి నెగటివ్ థింక్ చేస్తున్నారో అది ఖచ్చితంగా డిలీట్ అవుతుంది. ఎందుకంటే ఒకటి మర్చిపోవాలి అంటే ఒకటి కొత్తగా రావాలి. అలాంటప్పుడు నెగటివిటీ మర్చిపోవాలి, పాజిటివిటీ రావాలి అన్నప్పుడు పాజిటివిటీ మాట్లాడడం ఎక్కువ నేర్చుకోండి. డబ్బు, సంపద, మీరు ఐశ్వర్య ఇలాంటి పదాలను మీరు ఎక్కువ యూజ్ చేయండి. ఇలా యూజ్ చేసినప్పుడు మీకు నీలో ఉన్న నెగటివిటీ భావాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నవి సాధిస్తారు. అలాగే ఈ సబ్జెక్ట్లో వచ్చినట్టు మీకు విశ్వాన్ని నమ్ముతుంది. అలాగే మీరు ఎంత వీలైతే అంత పాజిటివ్ మాట్లాడండి. ఇలా డబ్బు సంపద ఐశ్వర్య అనేది 100 సార్లు ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు నీలో ఉన్న నెగిటివిటీని తొలగిపోతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్లో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.